ప్రైజ్ ది లార్డ్. మనుషులను చంపి దేవునికి సేవ చేస్తున్నారన్న కాలం వచ్చుచున్నదని బైబిల్లో దేవుని వాక్యం చెప్తా ఉంది. గమనించినట్టయితే తోటి మనిషిని చంపడం లేక తోటి మనిషిని వెలివేయడం అనేది దేవునికి సేవ చేయట అనుకునే కాలం వస్తుందని బైబిల్ చెప్తా ఉంది. గమనించినట్టయితే మతం మనిషిని వెలివేయడం లేక మతం మనిషిని హింసించడం, మనిషిని నరహత్య చేయడం తప్పు అని చెప్పట్లే. అందుకే తాను మనుషులను చంపితే దేవుడికి సేవ చేస్తున్నాడు అన్న కాలం వస్తుందంట. అంటే వారు ఆలోచిస్తారంట, ఈ ఆఫరింగ్ మనిషిని చంపాను అంటే నేను ఇది దేవునికి ఆఫరింగ్ ఇచ్చాను, ఇది దేవుడి సేవ అనేటట్లు మోటివ్ ఉంటుందంట. మతంలో మార్పు ఉండదు. మతం అనగా ఒక బోండేజ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు మతం కాదు. బైబిల్లో ఒక భక్తుడు అంటాడు, నేను పూర్వం దోషకుడను, హింసకుడను, హానికరుడను. ఆయన ఒక రిలీజియన్ ఫాలోవర్, మతాన్ని వెంబడించిన వ్యక్తి. కానీ తోటివారిని హింసించేవాడంట, తోటివారిని బాధించేవాడంట. ఆయనకి ఎప్పుడు ఆయన అనుసరిస్తున్న మతం ఇలా చేయకూడదని చెప్పలేదు. ఒకళ్ళు అదే దేవుడి సేవ అనుకున్నాడు. ఆయన ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు దర్శనం పొందుతారో, ఆయన మార్పు చెందిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారి కొరకు బ్రతకడం ప్రారంభిస్తాడు. ఆ రీతిగానే కులకట్లు, మతకట్లు మనిషిని లిమిట్ చేస్తాయి, దైవత్వాన్ని అర్థం చేసుకునేవ్వవు. కాబట్టి మతంలో ఉండి కులకట్లలో ఉండి దేవుణ్ణి అర్థం చేసుకోలే. కనుక యేసు ప్రభువుని అర్థం చేసుకోవాలంటే ఆ కులకట్ల నుంచి, ఆ మత కట్ల నుంచి బయటపడాలా. దేవునికి స్తోత్రం. సో కాబట్టి మతం చేయలేనిది యేసు ప్రభు చేశారు. మతం వెలివేస్తుంది, మతం అణిచివేస్తుంది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు లోకమును ఎంతో ప్రేమించారు. సో కాబట్టి యేసు ప్రభు వారు ప్రేమను భూమి మీద స్థాపించడానికి వచ్చారు తప్ప ఒక మతాన్నో ఒక కులాన్నో స్థాపించడానికి రాలేదు. కాబట్టి ఈ మాటలు వింటున్న మీ జీవితాల్లో మార్పు పొంది దేవుని ఆశీర్వాదాలు పొందుకుందురుగాక. ఆమేన్.